వీధి శివాలయాలు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో అరుణాచల కార్తీక దీపోత్సవంలో 9వ రోజు సాయంత్రం రేపు జరిగే మహారథోత్సవంలో పాల్గొనడానికి భక్తులు అనేక మంది వచ్చి ఉన్నారు. అరుణాచలేశ్వర ఆలయ కళ్యాణ మండపంలో పంచమూర్తులను అద్భుతంగా అలంకరిస్తారు. ఆలయ పూజారులు ధూప దీప నైవేద్యాలను సమర్పించిన తర్వాత మండప పూజ మొదలవుతుంది. వేదమంత్రాలతో దేవారాలతో భక్తుల రద్దీతో కళ్యాణ మండపం అంతా సందడిగా ఉంటుంది. దీపారాధనను నమస్కరించడానికి భక్తులు ఆరాటపడతారు. ఆలయంలో వాయిద్యాలు ఈరోజు మరింత ఓరెత్తిపోతూ ఉంటాయి. సోమాస్కందమూర్తికి అలంకరించిన అలంకరణలో స్కందుడు ప్రతిరోజు పువ్వులతో కప్పబడి ఉంటారు. కానీ ఈరోజు సోమాస్కందమూర్తిని అలంకరించిన ప్రత్యేకమైన అలంకరణలో స్కందుడు కూడా దర్శనమవుతారు. పంచమూర్తులలో ముందుగా వినాయకుడు, చండీశ్వరుడు, ఆ వెనక సుబ్రహ్మణ్యేశ్వరుడు మాడవీధుల్లోకి వస్తారు. ఇప్పుడు సోమస్కందమూర్తి ఆనంద తాండవం చేసుకుంటూ తరలి వస్తారు. తాళాలతో శంఖారావాలతో ఈరోజు భక్తుల రద్దీ మరీ పెరిగిపోతుంది. ఆ వెనక అపీత కుజాంబ ఆనంద తాండవం చేసుకుంటూ వస్తారు. పంచమూర్తులు యాగశాల వద్దకు వచ్చి శక్తిని బొట్టుగా దిద్దుకుని ఈశాన్య ద్వారం నుండి మాడవీధుల్లోకి వస్తారు. వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు వెండి రథాలపై ఆసీనులవుతారు. ప్రతిరోజు సోమాస్కందమూర్తి మండపంలో ఉన్న వాహనంపై ఆసీనులవుతారు. కానీ ఈరోజు ప్రత్యేకంగా ఆలయ మండపం ఎదురుగా కోనేరుగట్టును ఉన్న మండపంలో నుండి వెళ్ళి పెద్ద వెండి రథంపై ఆసీనులవుతారు. ఈరోజు ఉన్న జనసందోహం మధ్య స్వామిని దగ్గరగా వెళ్ళి దర్శించుకోవటం చాలా కష్టతరమైనది. అలంకరణకు పూమాలలు తెచ్చేవారు కూడా అడుగు పెట్టడానికి వీల్లేనంతగా జనసందోహం ఉంటుంది. అలా సోమాస్కందమూర్తి కొలువు తీరిన తర్వాత వెండి రథానికి అలంకరించిన విద్యుత్ దీపాలు ఎంతో కాంతివంతంగా వెలిగిపోతాయి. ఈరోజు చిన్న పెద్ద అందరూ పంచమూర్తులను దర్శించడానికి వచ్చిన కారణంగా మాడవీధులంతా ఊపిరి ఆడనంత జనసందోహంతో నిండిపోయి ఉంటుంది. పోలీసు వారు ఎంతో చురుగ్గా చాకచక్యంగా తమ విధులను నిర్వహిస్తారు. ఈరోజు వీడియో ఫోటోలు తీసేవారు ప్రత్యేకంగా మహారథంపైకి ఎక్కి జనసందోహాన్ని వీడియో ఫోటోలు తీసుకుంటారు. పంచమూర్తులకు దీపారాధనలు సమర్పించిన తర్వాత ఆ హారతులను అందుకోవటానికి భక్తులు పోటీ పడతారు.
పంచమూర్తులలో ముందుగా వినాయకుడు, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు, సోమాస్కందమూర్తి, అపీత కుచాంబ, చండీశ్వరుడు తరలి వస్తుండగా విద్యుత్ కాంతులతో భక్తుల సందోహాల మధ్య పంచమూర్తులు మరింత దేదీప్యమానంగా వెలిగిపోతారు. మేళతాళాలతో స్వామి మాడవీధుల్లో విహరిస్తారు. భక్తుల శంఖారావాలతో, తిరుచిహ్నాలతో ఈరోజు జనసందోహం భారీ ఎత్తున ఉంటుంది. సోమాస్కందమూర్తి ఆసీనులైన వెండి రథం యొక్క గుర్రాలు అత్యంత మనోహరంగా ఉంటాయి. ఈరోజు ప్రత్యేకమైనది. ఈ వెండి రథానికి సారథిగా బ్రహ్మ ఆసీనులై ఉంటారు. అలా తరలి వస్తున్న పంచమూర్తులను దర్శించుకుని హారతులు అర్పించి శరణాగతి చెందడానికి అనేక మంది భక్తులు ఆర్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అలా పంచమూర్తులు మాడవీధులలో భక్తులను అనుగ్రహించి తిరిగి ఆలయానికి చేరుకునేసరికి రాత్రవుతుంది. ఇక రేపు జరగబోయే మహారథోత్సవం సన్నాహాలు అతి భారీ ఎత్తున ఉంటాయి. అరుణాచల దీపోత్సవంలో 10వ రోజు జరిగే మహారథోత్సవాన్ని రేపటి భాగంలో దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. అరుణాచల శివ అరుణాచల. ప్రేమతో నీనామమాలించు భక్తుల భక్తుగా బ్రోవు అరుణాచల. శివనిధి శివాలయా